ఓకే. ఇది కాగ్నిజెంట్ ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ అనమాట. ఆహ్, సో, మొత్తం 19 ఉన్నాయి. సో, ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సో, ఇవన్నీ రొటీన్‌గానే ఉంటాయి. కొన్ని కొన్ని మ్యాచ్ అవుతాయి క్వెషన్స్ గూడా. సో, సో, వాట్ ఈస్ ఆటో స్కేలింగ్ అని అడుగుతారు. సో, ఆటో స్కేలింగ్ అంటే ఆహ్, ఆహ్, మనకి ఆటో స్కేలింగ్స్‌లో సో, వి హావ్ 2 టైప్స్. సో, వెర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్. సో, హారిజాంటల్ స్కేలింగ్ అంటే వి కెన్ ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద సర్వర్స్. ఇట్లా స్కేల్ అప్ అండ్ స్కేల్ అవుట్ ప్రాసెస్ ఉంటది. సో, రిప్లికేట్ ద సర్వర్స్ సేమ్ కెపాసిటీ ఆఫ్ సర్వర్స్‌ని వి కెన్ ఇంక్రీజ్ అనమాట. సో, మనం కాన్ఫిగరేషన్స్ చెప్పాలి. ఎలా అంటే జస్ట్ డెఫినిషన్ కాకుండా నువ్వు ఆటో స్కేలింగ్ ఎలా చేస్తావు అన్నట్టు కూడా అడుగుతారు. సో, వి క్రియేట్ ద ఆటో స్కేలింగ్ ఐ మీన్ ద ఫస్ట్ వి నీడ్ టు క్రియేట్ ద ఇమేజ్ ఫర్ ఎగ్జిస్టింగ్ సర్వర్. After create the image, we create the launch templates. Um, by using of launch templates, we create the auto scaling group, and after that we need to provide to the maximum minimum capacity of the servers. Whenever utilization increases, we need to provide the maximum and desired capacity of the servers and minimum capacity of the server whenever threshold decreases. And then after attach to the load balancer, application load balancer, to route the traffic outside internet to our target instance. Then we provide to the we trigger the alarm through SNS. So this is a way to configure the auto scaling group. It is a horizontal scaling. Vertical scaling means we need to get the approval from application team to stop the server. Then we need to change the instance type. So we have a downtime required in a vertical scaling. We don't have any downtime required in horizontal scaling. అని చెప్పాలి. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ ఎలాస్టిక్ ఐపీ? సో, ఎలాస్టిక్ ఐపీ అంటే మనం నిన్న మాట్లాడుకున్నాం. సో, ఎలాస్టిక్ ఐపీ అంటే పబ్లిక్ ఐపీకి ఎలాస్టిక్ ఐపీ అడిగినప్పుడు మన పబ్లిక్ ఐపీ, ఎలాస్టిక్ ఐపీ డిఫరెన్స్ కూడా చెప్పొచ్చు. సో, పబ్లిక్ ఐపీ ఈస్ అటాచ్డ్ టు ద లాంచ్ టు ద ఇన్స్టెన్స్ అండ్ ఎలాస్టిక్ ఐపీ ఈస్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మేనేజ్ చేస్తది. ఎలాస్టిక్ ఐపీ డస్ నాట్ అండ్ ఇప్పుడు కూడా ఒకవేళ సర్వర్ డిలీట్ అయినా గానీ ఐపీ అనేది అదే ఐపీని మనం రిలీజ్ అయిపోయి వేరే సర్వర్‌కి కూడా అటాచ్ చేయొచ్చు. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్. సెకండ్ క్వెషన్ ఏంటంటే వాట్ ఇస్ ద వీపీసీ పీరింగ్ అనమాట. వీపీసీ పీరింగ్ అంటే జస్ట్ డెఫినిషన్ వీపీసీ పీరింగ్ అంటే 1 టు 1 పీరింగు అండ్ ట్రాన్సిట్ గేట్‌వే అంటే 2 ఆర్ మోర్ కాన్ఫిగరేషన్స్ అనమాట. వీపీసీ పీరింగ్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? ఎలా కాన్ఫిగర్ చేస్తారు? అని గూడా అడుగుతారు. ఆహ్ అంటే కండిషన్ ఏంటి? కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో, ఇప్పుడు ఐపీ అడ్రెస్ అనేవి ఓవర్‌లాప్ అవ్వకూడదు. వైల్ క్రియేటింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఎనదర్ ఐపీకి వేరే రీజియన్‌లో ఉన్న ఐపీకి, మన రీజియన్‌లో ఉన్న ఐపీకి ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకున్నప్పుడు మీరు ఐపీ అడ్రెస్ అనేవి డిఫరెంట్‌గా ఉండాలి. అప్ సేమ్‌గుంటే మన వీపీసీ పీరింగ్ అనేది అదొక కండిషన్. అది చెప్పాలి. అండ్ తర్వాత ఒకవేళ మనం ఈ రీజియన్‌లో నుంచి ఆ రీజియన్‌కి రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్ట్ చేసినప్పుడు అంటే కాన్ఫిగరేషన్‌లో మనకి ఆహ్, రి ఆహ్, అదర్ ఐపీ యొక్క ఐపీ అడ్రెస్ వీపీసీ ఐపీ అడ్రెస్ ఇచ్చి అండ్ మనం ఇక్కడి నుంచి అక్కడికి రిక్వెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళ అటు రీజియన్‌లో మనం వీపీసీ పీరింగ్‌కెళ్ళి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత రౌట్ టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. బోత్ సైడ్ వీపీసీ పీరింగ్. అప్పుడు మనకి రౌటింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయితది. సో, ఈ ప్రాసెస్ కూడా చెప్పాలి. ఎలా చేసాము వీపీ స్పీరింగ్ అంటే జస్ట్ డెఫినిషన్ కాకుండా ఎక్స్‌ప్లనేషన్ గూడా వర్కింగ్ చేసిన ప్రాసెస్ గూడా చెప్పాలి. సో, దట్ ఈస్ ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటే డాకర్ కమాండ్స్ అనమాట. మనకి కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ యూ నో డాకర్ కమాండ్స్ అని గూడా అడుగుతారు. సో, మనం మాట్లాడుకున్న డాకర్ అని చెక్ చేయాలనుకుంటే ఎలా డాకర్ డిస్క్రైబ్ పాడ్ అని డిస్క్రైబ్ కంటైనర్ నేమ్ అని అండ్ డాకర్ లాగ్స్ కంటైనర్ అని అండ్ ఇక్కడ మీరు డాకర్ పిఎస్ అని వి చెక్ ద ప్రాసెస్ వి చెక్ ద రన్నింగ్ కంటైనర్స్ ఎలా చెక్ చేయాలని అండ్ స్టాప్ అయిన కంటైనర్స్‌ని చూడాలని గూడా అడుగుతారు. డాకర్ పిఎస్ హైఫన్ ఏ అని అండ్ 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 లాగ్స్ ఎలా చెక్ చేయాలనుకుంటే డాకర్ లాగ్స్ కంటైనర్ ఐడి అని అండ్ కంటైనర్‌లోకి ఎలా లాగిన్ అవ్వారని అడుగుతారు. డాకర్ ఈఎక్స్‌సిసి స్పేస్ హైఫన్ ఐటీ కంటైనర్ బాష్ అని చెప్పాలి. అండ్ ఇంకా ఆహ్, ఇంకా చాలా ఉంటాయండి. సో, ఇవి ఒక 5, 6 స్పాంటేనియస్‌గా చెప్పాలి లాగ్ తీసుకోకుండా. ఓకే.
సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే విచ్ పైప్‌లైన్ యూ హావ్ యూజ్డ్ అని అడుగుతారు. విచ్ పైప్‌లైన్ అంటే మనకి డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్ అనేవి వాడతారండి. పైప్‌లైన్స్‌లో. ఆహ్, సో, అప్పుడు పైప్‌లైన్స్ డిక్లరేటివ్ స్క్రిప్టెడ్ పైప్‌లైన్స్ క్రియేట్ చేసుకొని పైప్‌లైన్ జాబ్స్ వాడతారు. అసలు ఎందుకు ఆ పైప్‌లైన్స్ అనంటే, సో, ఈ పైప్‌లైన్ అనేది ఇంప్లిమెంట్ ద కోడ్ అండ్ డిఫికల్టీ అండ్ డ్యూరబిలిటీ వెర్సటైల్ ఎక్స్‌టెన్షబుల్. సో, ఇక్కడ మనకు ఒకటేంటంటే ఆహ్, ఆహ్, మల్టిపుల్ జాబ్స్ ఎట్ ఏ టైమ్ వర్క్ చేయడానికి వాడతారని కూడా చెప్పొచ్చు. అండ్ డిఫరెన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, డిక్లరేటివ్ పైప్‌లైన్‌కి స్క్రిప్టెడ్ పైప్‌లైన్. ఇప్పుడు మనం ఏ పైప్‌లైన్ పని చేస్తున్నాం అంటే డిక్లరేటివ్, స్క్రిప్టెడ్ పైప్‌లైన్ అంటాము. మన డిక్లరేటివ్ పైప్‌లైన్‌కి, స్క్రిప్టెడ్ పైప్‌లైన్‌కి డిఫరెన్స్ ఏంటని కూడా అడుగుతారు. ఇక్కడ మీరు చూస్తే డిక్లరేటివ్ పైప్‌లైన్ ఇది రాయమని కూడా అడుగుతారు. ఈ స్టెప్స్ రాయమని కూడా అడిగే ఛాన్స్ ఉంది. నేను చాలా సార్లు రాసాను కూడా. ఆహ్, ఈ స్టెప్స్ రాయమని అడుగుతారు. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ పైప్‌లైన్ సింటాక్స్ ఉంటది డిక్లరేటివ్ పైప్‌లైన్‌కి. అండ్ ఇక్కడేమో నోడ్ ఉంటది ఫస్ట్ వన్. నోడ్ సింటాక్స్ ఉంటది. ఇక్కడ మీరు స్టేజెస్ ఏమో సింపుల్‌గా ఉంటది. ఇది సింపుల్‌గా రాయొచ్చు. స్టేజ్ బిల్డ్, స్టేజ్ టెస్ట్, స్టేజ్ బిల్డ్ డిప్లాయ్ అని. ఆహ్, ఇక్కడేమో మల్టిపుల్ స్టెప్ ఫంక్షన్స్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఏజెంట్ అని స్టేజెస్‌లో వన్ స్టేజ్ దాని కింద స్టెప్స్ బిల్డ్ ఆహ్, స్టేజ్ దాని కింద స్టెప్స్. ఇట్లా మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆహ్, ఇంకా ఇంకా డిఫరెన్స్ ఏం చెప్పాలంటే సో, వి కెనాట్ రీరన్ ద స్పెసిఫిక్ స్టేజెస్ ఇన్ ఈ ఈ స్క్రిప్టెడ్ పైప్‌లైన్‌లో స్పెసిఫిక్ స్టేజెస్‌ని ఆహ్, రీరన్ చేయలేమన్నమాట. ఓకేనా? ఎక్కడైనా జాబ్ ఫెయిల్ అయిపోయినా. ఇక్కడైతే మనం ఏదైనా స్టేజెస్ అనేవి ఆహ్, రన్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా బిల్డ్ జాబ్ ఫెయిల్ అయిపోతే ఇక్కడ ఈ స్టేజెస్ ఆగిపోద్ది. మిగతా స్టేజెస్‌కి ఎళ్ళదు. ఇక్కడైతే ఆహ్, మన స్క్రిప్టెడ్ పైప్‌లైన్ ఏమంటే అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిపోయినాక ఎర్రర్ చూపెడతది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్. సో, నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఇదేంటంటే స్క్రిప్ట్ one is the difference is the pipeline syntax. అక్కడేమో node syntax, and we have multiple steps function in the declarative pipeline. We don't have multiple step function in the scripted pipeline, and we have if we can rerun any specific stages in a declarative pipeline. We cannot rerun any specific stages in a scripted pipeline. Um, these are all different. The mostly I worked on in a declarative pipeline for compared to we have many advantages compared to the scripted pipeline. So ఇలా డిఫరెన్స్ చెప్తానన్నమాట. So let me go to the other questions. Hmm. Explain the CI/CD with the Jenkins integrations. Jenkins integrations చెప్పాలి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చెప్పాలి. సో, దానికి స్టెప్ బై స్టెప్ గైడ్. ఓకే. అంటే ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆహ్, నేను జెంకిన్స్ ద ఫస్ట్ ఏంటంటే అండి ఒక జెంకిన్స్ సర్వర్‌నయితే క్రియేట్ చేయాలి. ఆ జెంకిన్స్ సర్వర్‌లో మనము జెంకిన్స్ ప్లగిన్స్ అనేవి ఉంటాయి. జెంకిన్స్ ప్లగిన్స్ అవి మనం ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. జెంకిన్స్ ప్లగిన్స్ డౌన్‌లోడ్ మేనేజర్ అని. సో, ఈ జెంకిన్స్ ప్లగిన్స్ అనేవి ఇన్‌స్టాల్ చేయాలి. సారీ ఇదనుకుంటా. ఇప్పుడు రావట్లేదు గానీ, ఫస్ట్ అయితే మనం జెంకిన్స్ ప్లగిన్స్ అనేవి ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఆహ్, ఆహ్, మనం ఒక జెంకిన్స్ యూజర్‌లాగా లాగిన్ అయ్యి ఎస్ఎస్‌హెచ్ కీజెన్ చేయాలండి. ఎస్ఎస్‌హెచ్ కీజెన్ చేసి దానిలో మనకి ప్రైవేట్ కీ, పబ్లిక్ కీస్ అని ఉంటాయన్నమాట. ఆ ప్రైవేట్ కీ, పబ్లిక్ కీ జనరేట్ అయిపోతాయి. పబ్లిక్ కీ ఏమేమో వి నీడ్ టు యాడ్ ఇంటూ ద డిప్లాయ్ కీ ఇన్ గిట్‌హబ్ అక్కడ మనం యాడ్ చేయాలి. అండ్ ప్రైవేట్‌కి ఏమో మేనేజ్ క్రెడెన్షియల్స్ ఇన్ ఆహ్, జెంకిన్స్ డాష్‌బోర్డ్ అన్నమాట. అక్కడ ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇది మొత్తం కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. యాడ్ చేసిన తర్వాత మనం
మనం ఇక జెంకిన్స్‌లో యూజర్స్ క్రెడెన్షియల్స్ లాగా లాగిన్ అయ్యి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చుకొని పాస్వర్డ్స్ ఇచ్చుకొని లాగిన్ అయ్యి, బట్ మనం ఫ్రీ స్టైల్ జాబ్సో, నార్మల్ జాబ్సో క్రియేట్ చేసుకొని మనం బిల్డ్స్ జాబ్స్ రన్ చేయొచ్చనమాట. బై యూజింగ్ బిల్డ్ అనమాట. సో, మనకి మళ్ళీ చెప్తానండి ఇది హౌ టు ఇంటిగ్రేట్ విత్ కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూయస్ డెలివరీ by using of Jenkins and అడిగితే, so we need to set up the Jenkins server. After that, we need to install Jenkins plugins. After that, we need to integrate. We need to generate the SSH keys. So because it is like public key and private keys, and private keys we need to add into the managed credentials Jenkins dashboard, and public key we need to add in the deploys keys in a GitHub for continuous integration process. Because whenever code commit changes, we build the artifacts. That's a scenario we integrated with those credentials. After that, we need to use for Jenkins credential to log into the Jenkins dashboard, and we need to select the freestyle job or pipeline job. Then we need to select the source code management. We need to provide to the remote URL of GitHub. Provide to the master branch which branch we need to pull. Then we have to use for build triggers, because build triggers will help to continuous integration process. Whenever code comment changes, we build the artifact, that is poll SIM build triggers. We need to select. Then we build the artifacts, and then we test the artifacts. Because we are working on Java based application, we build then we test the application introducing to the Tomcat before going to the production environment. అని ఇట్లా మేము కంటిన్యూస్ ఇంటిగ్రేట్ ప్రాసెస్ కొంచెం లెంతీగా చెప్పాలి. సో సింపుల్గా చెప్పకూడదు, అండ్ రియల్ టైంలో వర్క్ చేసినట్టు చెప్పాలండి. సో దీంట్లో మనకి గిట్ హబ్ కూడా ఉంది కాబట్టి, సో గిట్ హబ్‌లో కూడా మీరు వర్క్ చేసింది కూడా చెప్పాల్సొస్తది. సో వీ హ్యావ్ ఎ కోడ్ ఇన్ ఎ లోకల్ సిస్టమ్. సో వీ హ్యావ్ 3 స్టేజెస్: స్టేజింగ్ ఏరియా, లోకల్ ఏరియా, రిమోట్ ఏరియా. ఇన్ ఇన్ in a local directory, we have a code, we build the code, and we need to git init, install the plugins related to Git, and we need to check the Git status. So those are all files are untracked files. So we need to untracked files. Whenever we need to save that files, git add dot, it's going to the staging area. Whenever you are commit that file, it's going to the local area. After that, whenever we need to push the files, it is local area to remote area. Then we need to integrate with continuous integration process to Jenkins. సో ఈ గిట్హబ్ లోకల్ స్టేజింగ్ ఏరియాస్ డీటెయిల్స్ విత్ జెంకిన్స్ కాన్ఫిగరేషన్స్ మొత్తం కలిపి చెప్పాలని ఎక్స్ప్లెయిన్ సిఎస్సిడి విత్ జెంకిన్స్ ఇంటిగ్రేషన్ అంటే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, వాట్ ఈస్ ద టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటారు. ఓకే, టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే మనకి సో వేరియబుల్స్, ప్రొవైడర్స్, రిసోర్స్, అవుట్పుట్స్. సో అవుట్పుట్ అనేది ఆప్షనల్, రిసోర్స్ రిక్వైర్డ్, ఓన్లీ రిసోర్స్ రిక్వైర్డ్, ప్రొవైడర్స్. ఓకే, AWS రిసోర్స్ సర్వీస్ ప్రొవిజనల్స్ విత్ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, సో ఇక్కడ టెరాఫార్మ్లో నన్ను ఏమని రాయమంటే, ఒక బకెట్ ఎలా క్రియేట్ చేస్తారో రాయమన్నారు. అండ్ సెక్యూరిటీ గ్రూపు టెరాఫార్మ్ ద్వారా ఎలా క్రియేట్ చేస్తారో రాయమన్నారు. అలా ఎమ్మటే రాయమంటారు. మనకి ఎక్కువ లాగిస్తే సరే అండి, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అన్నట్టు మాట్లాడేస్తారు. సో ఈ బకెట్ అయితే రాయమని చెప్పారండి. సో ఇది ఒకసారి చూడండి. సో వేరియబుల్ ఇస్ బకెట్ నేమ్, టైప్ ఇస్ స్ట్రింగ్. ఇది ప్రొవైడర్స్ అంటే ఇక్కడ మనకి AWS రిలేటెడ్ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఇస్తాము. ఎందుకంటే నేను AWSలో వర్క్ చేసిన అని చెప్తాను కాబట్టి, వాళ్ళు ఎక్కువ AWS S3 బకెట్ కానీ, సెక్యూరిటీ గ్రూప్స్ కానీ రాయమని చెప్పారండి. సో ఇది ఒకటి. అండ్ లెట్ మీ సెక్యూరిటీ గ్రూప్ కూడా చూపెడతాను. సెక్యూరిటీ. సో ఎక్కువ అంటే ఇవి కొంచెం సింపుల్గా ఉంటాయి.
అందుకని ఇవి రాయమని ఛాన్స్ ఉంటది. టెరాఫార్మ్ సెక్యూరిటీ గ్రూప్. అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఇలాంటి సింపుల్ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, రీసెంట్‌గా సెక్యూరిటీ గ్రూప్ అయితే రాసాము. ఇది అన్నమాట. రిసోర్స్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ నేమ్, డిస్క్రిప్షన్, వీపీసీ ఐడీ. ఓకే. వీపీసీ మెయిన్ ఐడీ అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంగ్రెస్ ఇంగ్రెస్ రూల్స్. ఓకే. ఇంగ్రెస్ రూల్స్ అని ఇవి రాయాల్సొస్తది. కాకపోతే సో, కనీసం ఎంతవరకు రాసినా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే. మొత్తం రాయాల్సిన అవసరం లేదు. హ్మ్. సో, ఈ తనకి ఐడియా ఒకటుందన్నట్టు దే విల్ యాక్సెప్ట్. ఓకే. ఇదొకటి ఉందని చూడండి. సో, ఇది గూడా ట్రై చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్తా. వాట్ ఈస్ ద టీమ్ సైజ్ అని అడుగుతారు. మన టీమ్ సైజ్ ఇప్పుడు యాక్చువల్‌గా మనం పని చేస్తే మరి మీ టీమ్ సైజ్ అని జనరల్‌గా అడిగే క్వెషన్ ఇది. సో, ఆహ్, మా టీమ్‌లో అయితే మేము నలుగురో, ఐదుగురో ఉంటాము. మా టీమ్ సైజు. టీమ్ లీడు, ఆహ్, ఇద్దరు టెక్నికల్ సీనియర్ అనలిస్ట్‌లు, కింద జూనియర్స్. మొత్తం ఒక ఐదుగురం ఉంటాం. సో, చెప్పాలి ఏదో ఒకటి. డూ యూ హావ్ ఎనీ కాన్‌ఫ్లిక్ట్స్ వెన్ యూ ఆర్ మల్టిపుల్ పీపుల్స్ వర్కింగ్ విత్ ద సేమ్ ఫైల్ ఇన్ ఎ టెర్రాఫార్మ్? ఆహ్, హౌ డు యూ రిజాల్వ్ ఇట్ అన్నట్టు అడుగుతారండి. హ్మ్. సో, దీనికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు గిట్‌హబ్‌లో సేమ్ కోడ్ పని మీద పని చేస్తే సో, అదర్ యూజర్స్ కానీ, మనం గాని ఇప్పుడు మనం పుల్ చేసుకున్నప్పుడు సో, అది అది చూపెడతది. కాన్‌ఫ్లిక్ట్స్ చూపెడతది. అంటే యూజర్ ఐడీ కూడా చూపెడతది. పుల్ అవ్వదన్నమాట అది కూడా. పుల్ అవ్వదు. పుల్ చేసుకున్నప్పుడు సేమ్ ఫైల్ మీద వర్క్ చేస్తే ఒకళ్ళ అదర్ పర్సన్ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆహ్ దాన్ని ఆ ఫైల్‌ని ఎడిట్ చేసి అదర్ యూజర్‌తో మాట్లాడి, సో, నేనిది ఎడిట్ చేశాను అని అదర్ యూజర్స్‌తో మాట్లాడి ఆహ్, నువ్వు ఎడిట్ చేసి, సేవ్ చేసి ఆహ్, పుష్ చేయాలి. పుష్ చేసి అతనికి చెప్పాం. అతను అతను కమ్యూనికేట్ అయిద్ది కాబట్టి సో, మళ్ళీ ఎర్రర్ రాకోకుండా ఉంటది. సో, ఏ యూజరు ఐ మీన్ ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడినప్పుడు ఒక సేమ్ ఫైల్‌లో మనకి గిట్ పుల్ చేసుకున్నప్పుడు మనకి ఎర్రర్ చూపెడతది. పుల్ అవ్వాలనమాట. సో, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉంటాయి. హ్మ్. సో, నేను చెప్పే ప్రాసెస్ అయితే అలా చెప్తాను. ఆహ్, ఇదొక ఎగ్జాంపుల్. సో, ఇక్కడ పీఆర్ అనేది ఇంపార్టెంట్. అంటే పీఆర్ అంటే పుల్ రిక్వెస్ట్ అనమాట. అది అంటే ఇప్పుడు మన డెవలప్‌మెంట్‌లో వర్క్ చేసి అండ్ వేరే మాస్టర్ బ్రాంచ్‌కి పుల్ చేయాలనుకుంటే పీఆర్ రైజ్ అవ్వాలి. పీఆర్‌లో ఆథరైజ్డ్ పీపుల్స్ ఆహ్, ఐ మీన్ అప్రూవల్స్ తీసుకొని మనకి మెర్జ్ అయితాయన్నమాట మెయిన్ బ్రాంచ్‌కి. సో, ఈ పీఆర్ ప్రాసెస్ అనేది కూడా చెప్పాలండి. ఈ టెర్మినాలజీ కూడా యూజ్ చేయాల్సొస్తది. ఫర్ మెర్జింగ్ మెర్జింగ్ ఫ్రమ్ one branch to another branch, we get a approval from PR అని. ఓకే. సో, లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. హౌ డు యూ క్రియేట్ ద సింపుల్ ఈజీ టు ఇన్‌స్టంట్ బై యూజింగ్ యాన్సిబుల్? సో, యాన్సిబుల్ మీద నేనైతే ప్యాచ్ మేనేజ్‌మెంటే చేశాను. ప్యాచింగు లైక్ యూజర్స్ క్రియేషన్ ఫర్ ఆల్ ది సర్వర్స్. ఎక్కువ మేము ప్యాచింగే చేశాము యాన్సిబుల్ మీద. బట్ యూజర్స్ క్రియేషన్ అయితే ఎప్పుడు చేయలేదు. ఆహ్, కమ కాపోతే సో, ఇవి అయితే స్టెప్స్. సో, ప్రిపేర్ ద ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఇన్‌స్టాల్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్ లోకల్ అకౌంట్ స్టెప్, సెట్ అప్ ద నాన్ Ansible local file, SSH key and set up the Ansible vault and set up the Ansible playbook and run the Ansible generator EC2 instance, connect to the EC2 instance to SSH. హ్మ్. ఓకే. ఇది నాకు సెటప్ అయితే తెలుసు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మనం సెటప్ చేస్తాము. ద రిక్వైర్డ్ ఎన్సిబుల్ ప్లగిన్స్ గానీ, పైథాన్ రిలేటెడ్ ప్లగిన్స్ కానీ ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఇన్‌స్టాల్ చేసి ఆహ్, ఇట్ ఈస్ ఏ హ్మ్. ఎస్ఎస్హెచ్ కనెక్షన్ అయితే చేస్తాము. అంటే కంట్రోలర్ మేనేజ్ టు ద ఆల్ ద నోడ్స్ అనమాట. అందుకని మనం ఎస్ఎస్హెచ్
పబ్లిక్ కీని మనం ఆల్ ద నోడ్స్‌కి యాడ్ చేస్తాము. ఆథరైజ్ కీస్‌లోకి నోడ్స్ యొక్క ఆథరైజ్ కీస్‌లోకి కంట్రోల్ యొక్క పబ్లిక్ కీని యాడ్ చేస్తాము. త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అయితది. ఏ క్లయింట్ ఉండదనమాట. ఇది క్లయింట్ మీద పని చేయదు. సో, యాన్సిబుల్ ఆర్ వర్కింగ్ విత్ క్లయింట్ అని కూడా అడుగుతారు. సో, యాన్సిబుల్ నాట్ వర్కింగ్ విత్ క్లయింట్. ఓన్లీ ఫర్ ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్హెచ్ మీద పనిచేస్తదని చెప్పాలి. ఇవి ఫోటో 3 ఇవన్నీ ఇన్‌స్టాల్ చేయాలండి. అండ్ ఈసీ2 ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ ఉంది. బట్ మనం ఆహ్, ఈ ఇది గుర్తుపెట్టుకొని మనం ట్రై చేసి చేయొచ్చు. ఈ టెర్రాఫార్మ్ మీదనే ఎక్కువ నేను చేసేది. బట్ ఇక్కడ కొన్ని పారామీటర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ప్లే బుక్కు అండ్ హోస్ట్ ఏమో లోకల్ హోస్టు. లోకల్ హోస్ట్‌లో మీద మనకి ఈ, ఈ వార్ ఫైల్స్ అనేది ఇచ్చారు. కీ ఏడబ్ల్యూఎస్, రీజి అని ఇమేజ్, బీపీసీ ఐడీ, సెక్యూరిటీ గ్రూప్. ఈ కింద టాస్క్ అండ్ ప్రొవిజనల్ అండర్ బ్లాక్‌లో టాస్క్స్. ఈ మధ్యనైతే అండర్ బ్లాక్‌లో టాస్క్స్ యాన్సిబుల్ ప్లే బుక్ రాయమని చెప్పారండి. సింపుల్‌గా రాయండి అని చెప్పాడు. సో, అప్పుడు మనం ఏం రాయాలంటే ఇక్కడ హోస్టెస్ హోస్ట్ హోస్ట్ కింద బ్లాక్ కింద టాస్కస్ అని. సో, ఎబ్ అట్ బ్లాక్ అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ మల్టిపుల్ టాస్క్‌ని ఆహ్, బ్లాక్ అని అంటారనమాట. ఓకే. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ తర్వాత ఏడబ్ల్యూఎస్ ఈసీ2 యాక్సెస్ కీ, సీక్రెట్ కీస్, ఆ తర్వాత స్టార్ట్ ద ఇన్స్టెన్స్ టైప్ సెక్యూరిటీ గ్రూప్. సో, ఇలా అసలైతే యాన్సిబుల్ మీదైతే క్రియేట్ చేయొచ్చు. ఈసీ2 ఇన్‌స్టెన్స్ అంటే నేను చేయలేదు. కాకపోతే వాళ్ళనడిగితే మనం చేయొచ్చని చెప్పి ఇదొక ఎగ్జాంపుల్‌గా చే చెప్పేద్దాం. ఓకే. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్స్. How to create so how do you configure with your want to stop the particular task in Ansible playbook? Ansible playbookలో ఒక పర్టిక్యులర్ టాస్క్‌ని స్టాప్ చేయాలంటే ఎలా? ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ ప్లేబుక్. కంట్రోలింగ్ ప్లేబుక్ అండ్ ఎక్స్క్యూజింగ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇన్ ప్లేబుక్. ఇక్కడ ఇగ్నోర్ ఎర్రర్ ఈక్వల్ టు ఎస్ఎస్ అనమంటారు. రీసెట్టింగ్ అన్‌రీచబుల్ హోస్ట్ హ్యాండ్లర్ ఫెయిల్యూర్ టాస్క్. ఓకే. ఇది ఇది కొంచెం అర్థం చేసుకోవాలండి. నాకు గూడా ఇది ఐడియా లేదు. యాన్సిబుల్ మీద ఎలా హ్యాండిల్ చేయాలో. బట్ నన్నడిగిన క్వెషన్స్ యాన్సిబుల్ మీదైతే చెప్తానండి. ఒక్క నిమిషం నేనిక్కడ యాన్సిబుల్ మీద చెప్తాను. నన్నడిగినయి. యాన్సిబుల్, యాన్సిబుల్ పార్ట్ 1, పార్ట్ 2 అని రాసుకున్నాను ఒక రిఫరెన్స్ వీడియోస్ ద్వారా. ఇక్కడ పార్ట్ 1లో ఓకే. ఇట్ ఈస్ ఏ కాన్ఫిగరేషన్ టూల్ అనమాట. డిప్లాయ్ ఇంట్ 20 ఇన్‌స్టాన్స్ అండ్ ఓకే. ఇక్కడేంటంటే యాన్సిబుల్ కంట్రోలరు త్రూ ఎస్ఎస్ఎస్ ద్వారా మనం నోడ్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. దీంట్లో పారామీటర్స్ ఏంటంటే ఇన్వెంటరీ, ప్లేబుక్, ఆహ్, కన్ ఎస్ఎస్ఎస్ కీజెన్స్. నేను ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో మనం ఒ ఒక ఉబుంటు సర్వర్‌ని క్రియేట్ చేసి దాంట్లో సో, హౌ టు ఇన్‌స్టాల్ యాన్సిబుల్ ఏజెంట్ ఇన్ క్లయింట్. సో, ఈ యాన్సిబుల్ ఏజెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. స్టిల్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఎస్ఎస్‌హెచ్. సో, ఇలాంటి క్వెషన్ అయితే అడుగుతారండి. ఓకేనా? హ్మ్. ఓకే. ఇక్కడేంటంటే ఒక ఉబుంటు సర్వర్‌లో కొన్ని ఆర్‌హెచ్‌ఎల్
ఒక కంట్రోలర్‌లో మనం కంట్రోలర్‌లో ఎస్ఎస్ఎస్ కీ జెన్ చేయాలండి. అది ఎలా చేయాలో చూపెడతాను. సో, ఇన్వెంటరీ ఏంటి, ప్లే బుక్ అంటే ఏంటో కూడా చూపెడతాను. సో, లెట్స్ సీ, లెట్స్ సీ. ఇది ఈటీసీ హోస్ట్‌ని ఇన్వెంటరీ ఫైల్‌గా తీసుకోవచ్చు. మనకి నోడ్ యొక్క సర్వర్ ఐపీస్‌ని హోస్ట్ ఇక్కడ దీనిలో ఇస్తారనమాట. హ్మ్. ఓకే. అండ్ ఇక్కడ ఎస్ఎస్హెచ్ కీజ్ అని యాహ్! ఇక్ ఇక్కడ చూడండి, ఈ కంట్రోలర్ వేరే నోడ్‌కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అది కనెక్ట్ అవ్వట్లేదు. బట్ కనెక్ట్ అవ్వాలనుకుంటే మనకు జనరేట్ చేయాలి కీస్. చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఏ పబ్లిక్ కీ అని ఉంటది. ఈ పబ్లిక్ కీ కంట్రోలర్‌లో పబ్లిక్ కీని కాపీ చేసి పేస్ట్ టు ద ఆల్ నోడ్స్‌కి పేస్ట్ చేయాలి. హ్మ్. ఆల్ నోడ్స్‌కి పేస్ట్ చేసి అప్పుడు మనకి త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. ఎస్ఎస్హెచ్ రూట్ నోడ్ 1 అంటే మనకి ఇక్కడ చూడండి 127, ఇక్కడేమో 127 అని ఉంది. ఇక్కడ ఇది వేరే సర్వర్. ఇది 148 అని కంట్రోల్ అన్నమాట. ఇట్లా కనెక్ట్ అయిపోతుంది త్రూ ఎస్ఎస్హెచ్ ద్వారా. అట్లా నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 కూడా ఇలా కనెక్ట్ అయిపోతది. ఎస్ఎస్హెచ్ అయిపోయిన తర్వాత ఇంకేంటంటే ప్లే బుక్ రాయమని ఏదైనా ఎగ్జాంపుల్ ప్లే బుక్ రాయమని అంటారు. ఐ విల్ షో యూ ద ప్లే బుక్ ఆల్సో. లెట్స్ సీ. నేను మెనీ టైమ్స్ రాసిన ఆహ్, చూపెడతాను. అండ్ యెస్. అంటే ఇది డాకర్ ఇన్‌స్టాల్ ప్లేబుక్ అండి. సో, ఈ ప్లేబుక్ ద్వారా మనకి ఈ నోడ్ 1లో మనకి ఆహ్, ఇది ప్లే అంటారు. ఈ ప్లే కింద హోస్ట్ నోడ్ 1 అండర్ టాస్క్‌లో ఈ షెల్ మాడ్యూల్స్ వాడాలి. ఇదొక షెల్ మాడ్యూల్స్, ఇదొక షెల్ మాడ్యూల్స్. సో, ఇది గుర్తుపెట్టుకొని, సో, డాకర్ వి ఆర్ ఇన్‌స్టాలింగ్ ఇంటూ ద నోడ్ 1 సర్వర్. హ్మ్. దిస్ ఇది ఇట్ ఈస్ ఇన్‌స్టాల్ ద డాకర్ అండ్ స్టార్ట్ ద సర్వీస్ అని ఇది 2, 3 సార్లు రాసాను నేను. అండ్ వన్ మోర్ ఇదైతే ఎంజినిక్స్ అండి. ఎంజినిక్స్ ఇన్‌స్టాల్ అని గూడా రా రా రాయొచ్చు. వాళ్ళు గూడా అడుగుతారు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అట్‌లీస్ట్ ఎంజినిక్స్ ఇన్‌స్టాల్ ద సర్వీసెస్ బై యూజింగ్ అ ప్లే బుక్ ఇన్ ఎ పర్టిక్యులర్ నోడ్ అని గూడా అడుగుతారు. సో, ఎంజినిక్స్ ఇన్‌స్టాల్ అంటే ఇన్‌స్టాల్ ఎంజినిక్స్ అండ్ స్టార్ట్ సర్వీస్ అని నోడ్ 1 సేమ్ ఉండాలి. ఆప్ట్ ఇన్‌స్టాల్ బదులు ఆప్ట్ అప్డేట్, ఆహ్, ఇన్‌స్టాల్ ద డాకర్ బదులు ఇన్‌స్టాల్ ద ఎంజినిక్స్ సర్వీస్ అని రాసేది. షెల్ దగ్గర మీరు ఆహ్, ఆహ్, లైక్ యాప్ట్ ఎంజినిక్స్ స్టార్ట్ ది సర్వీస్ అని. సో, ఐ విల్ షో యూ అని అది కూడా ఉంది ఇక్కడ. ఇదొక రిఫరెన్స్. ఇది యాప్ట్ ఇన్‌స్టాల్ -y ఎంజినిక్స్ సర్వీస్ ఎంజినిక్స్ స్టార్ట్. సో, ఇట్లాంటి సింపుల్ ప్లే బుక్ ఆహ్, అడుగుతారు. సో, ఇది ఒకటి. అండ్ నన్ను ఇంకేం అడిగారంటే, సో, ఇప్పుడు మనం ప్లే బుక్ ఉంది, ఇన్వెంటరీ ఫైల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎలా అప్లై చేయాలి? వాట్ ఈస్ ద కమాండ్ అని కూడా అడిగారు. కమాండ్ ఏంటి అంటే, సో, ఇక్కడ మనకి ప్లేబుక్ డాట్ యామిల్ -y యాన్సిబుల్ హోస్టెస్ -వి చెక్ అంటే ఇది ప్లాన్ లాగా ఏమైనా లాగ్స్‌లో ఎర్రర్ ఉంటే ఫైండ్ ఔట్ చేస్తది. -వి ఇస్తే మనకి అప్లై అయిపోతది. అప్లై కమాండ్ అని కూడా పెట్టాను -వి అని. యెస్. వెర్బోస్ డీబగ్. చెక్ వి అంటే ఇంకా డీబగ్ చేయడానికి, ఏమన్నా లాగ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. -వివి కాకుండా లైక్ అప్లై కమాండ్ అంటే చూడండి ఇక్కడ. సో, ఆ ఐ యాన్సిబుల్ ప్లేబుక్ డాక్టర్ యామిల్ -i. ఆహ్, ఇది ఇది ఇన్వెంటరీ ఫైలు. ఇది ప్లే బుక్కు. ఇక్కడ -వి అంటే మనకి అప్లై అయిపోతది. సో, ఇది అడిగారనమాట. ఓకే. లెట్ మీ గో టు ద అదర్ క్వెషన్ అండి. నన్ను ఇంకా ఆన్సబుల్‌లో అడిగిన క్వెషన్ ఏంటంటే సెకండ్ పార్ట్‌లో పెట్టాను. కొన్ని హోస్ట్‌లు ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ హోస్ట్‌లు ఉంటే దాంట్లో కొన్ని హోస్ట్‌లకే నేను రన్ చేయాలి. నా టాస్కస్ మిగతా వాటికి రన్ చేయకూడదు. అన్ అని అది ఎలా చేయాలి? ఆహ్, అని చూపెడతాను. ఒక్క నిమిషం ఆగండి. సో, ఇట్లా క్యాట్ ఈటీస్ హోస్ట్‌లని నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయన్నమాట. దీంట్లో కొన్ని డీబీ సర్వర్‌లకే నేను నా టాస్క్ అనేది రన్ జేయాలి. కొన్ని అప్లికేషన్స్‌కి నాకు అవసరం లేదు అని ఒక కండిషన్ ఉంటదండి.
ఆ కండిషన్స్ లెట్ మీ గో టు ద సో ఇదండి. సో కామన్ పారామీటర్స్ కొన్ని వెబ్ సర్వర్‌లకి, డీబీ సర్వర్స్‌కి. అలో ద హోస్ట్ వెబ్ ఆల్ ద డీబీ సర్వర్స్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆల్ ద హోస్టెస్ ఇన్ వెబ్ సర్వర్ ఎక్సెప్ట్ దోస్ అట్లాంటిక. ఓకే. హ్మ్. వెబ్ సర్వర్స్ మనం రన్ జేయాలి. బట్ కొన్ని ఎస్కేప్ చేయాలంటే దీన్ని ఎక్స్‌క్లమేటర్ అని అంటారు. దాన్ని వాడి మనం కొన్ని ఎక్స్‌క్లూడ్ జేయొచ్చనమాట. ఇంటరాక్షన్ గ్రూప్ అంటే సేమ్ సర్వర్సు ఆహ్, సేమ్‌గా ఉన్న గ్రూప్ ఆఫ్ సర్వర్స్‌ని మాత్రమే రన్ చేయాలనుకుంటే ఇంటరాక్షన్ గ్రూప్స్ ఇట్లా ఎట్ ద రేట్ వాడాలి. నన్నడిగిన క్వెషన్ అయితే ఎక్స్‌క్లూడ్ జేయాలి. కొన్ని మనకి డీబీలో కొన్ని సర్వర్‌లున్నాయి. ఐ మీన్ యాప్ సర్వర్‌లున్నాయి. అండ్ కొన్ని డేటాబేస్ సర్వర్‌లున్నాయి. కానీ నాకు డేటాబేస్ సర్వర్ వద్దు. వెబ్ అప్లికేషన్ అండ్ వెబ్ సర్వర్సే గావాలనుకుంటే మీ ఎక్స్‌క్లమేటర్ ద్వారా మనం ఎక్స్‌క్లూడ్ జేయొచ్చనమాట. ఇది చూడండి. సో, ఎక్స్‌క్లమేటర్ అంటే డీబీ సర్వర్‌లు మాత్రం ఎస్కేప్ చేసి మిగతా ఆల్ సర్వర్స్‌ని ఆహ్, మన టాస్క్‌లు రన్ అయ్యేటట్టు చేయొచ్చనమాట. సో, ఇది నన్నడిగిన క్వెషన్. ఓకే. లెట్ మీ గుడ్. సో, ఇక్కడ మనకి 7 మినిట్స్ ఉంది. I will create the new invite అండి. Will complete other questions also. యాహ్! హలో! యాహ్! వినిపిస్తుంది. హ్మ్. యాహ్! నేను చెప్పేది అర్థమవుతుందా శశి? యాహ్! అర్థమవుతుంది. ఓకే. ఓకే. నేను న్యూ ఇన్వైట్ షేర్ చేస్తాను. జాయిన్ అవ్వండి. ఓ ఓకే. ఐ విల్ స్టాప్ రికార్డింగ్.